హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటర్ తెలుగు ఛానల్. సో క్విక్గా ఫాస్ట్గా ఓకేనా ఫ్రెండ్స్, అసలు ఇవాళ ఏం జరిగిందో చూద్దాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మనకి నిఫ్టీ వచ్చేసి ఓపెనింగ్ వచ్చి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ 47,796, లో 47,481, అంటే రఫ్లీ 300 పాయింట్స్ కదా. ఆ 300 పాయింట్స్లోనే మూవ్ అయింది ఫ్రెండ్స్. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఒక టైంలో ఫుల్ నెగిటివ్ అయింది, బట్ అగైన్ పాజిటివ్లో క్లోజ్ అయింది. బట్ నిఫ్టీ వేళ మట్టికి కొంచెం బాధేశాడు. మీరు చూస్తే నిన్న ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 21,665 కదా, ఓపెనింగ్ ఆల్మోస్ట్ 5 పాయింట్స్ తేడాలో ఓపెన్ అయ్యాడు. చూసారు ఎంత కన్సాలిడేషన్లో ఉందో. బట్ 160 పాయింట్స్ మైనస్ అయింది, ఒక 10 పాయింట్స్ రికవర్ అయింది. బట్ ఓవరాల్గా చూస్తే మనం అనుకున్న ఏదైతే మనం మొమెంటం అనుకుంటున్నామో డౌన్ సైడ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ట్రిగర్ అయింది. ఓకే, సో ఇవాళ ఇప్పుడు యాహూ ఫైనాన్స్లో జస్ట్ ఇప్పుడే చూశాను నేను, యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల అట్ ద సేమ్ టైం ఫెడ్ రేట్స్ మళ్ళీ ఇంక్రీజ్ చేస్తారు అనేది ఒకటి ఇష్టం వచ్చిన, అదే మీకు తెలుసు కదా, ఈ గాసిప్స్ ఇలాంటి న్యూస్ తీసుకురావడమే వాళ్ళ పని. సో ఇప్పుడు ఏంటంటే రేపు ఇండియన్ మార్కెట్స్ని ఈ న్యూస్ బేస్ మీద కిందకి తీసుకెళ్తారా లేదా ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి ఇవాళ ఏదైతే పడిందో ఎగ్జాక్ట్ 150 పాయింట్స్ బౌన్స్ ఉంటుందా రేపు అనేది మనం రేపు చూస్తాం. కానీ ఒకటైతే కన్ఫర్మేషన్ అయితే మనకి ఇవాళ కొంచెం ట్రిగర్ అయింది. అదేంటంటే నేను ఏ క్యాండిల్ అయితే నేను చెప్పాను ఇవాళ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా నిన్న, ఇవాళ రేపు. సో ఇవాళ మనకి బేర్ క్యాండిల్ క్లోజ్ అయింది, అవునా. బట్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఆ గ్యాప్ డైలీ టైం ఫ్రేమ్లో ఇదిగోండి ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ క్లోజ్ అయిన తర్వాత రేపు ఇక్కడ నుంచి ఒక బౌన్స్ అయితే ఉంటుంది. అంటే ఇంకా రఫ్లీ మనకి ఒక 80 పాయింట్స్ కిందకు ఉందన్నమాట. సో రేపు 80 పాయింట్స్ ఇనీషియల్ మార్నింగ్ గ్యాప్ డౌన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ యూఎస్ నెగిటివ్లో క్లోజ్ అయితే రేపు మనకి గ్యాప్ డౌన్ ఉంటుంది. ఆ గ్యాప్ డౌన్ 80 పాయింట్స్ కిందకి డైరెక్ట్ ఓపెన్ అయితే మట్టికి మనకి అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ కనుక ఈ 21,438 కనుక బిలో క్లోజ్ అయితే, ఐ మీన్ రేపు టేర్ చేసేస్తే ఇంట్రాడేకి వెళ్దాం ఒకసారి. ఇంట్రాడేలో ఇదిగోండి, నేను ఇంట్రాడేలో చాలా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ. అది గనక టేర్ అయిపోతే ఫ్రెండ్స్, ఓకే, సో రేపు అది గనక ఇదిగోండి నేను డ్రా చేసిన పాయింట్ ఏదంటే ఇదన్నమాట. ఓకే, ఇదిగోండి ఈ పాయింట్ రేపు ఓపెనింగే ఇక్కడే ఓపెన్ అవుతాడు. సో ఇది కూడా టేర్ అయితే ఫ్రెండ్స్ రేపు ఇక్కడి నుంచి మనకి ఇదిగోండి ఈ పోర్షన్కి వచ్చి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. అదే ఈ ట్రెండ్ లైన్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ ఆర్లీ టైం ఫ్రేమ్లో మీరు డ్రా చేసుకుంటే మీకు కనబడుతుంది ఈ ట్రెండ్ లైన్ అనమాట. సో అంటే మనకి రఫ్లీ ఎక్కడికి వస్తున్నాడు, రేపు 21,438 బ్రేక్ అయిపోతే వాడు ఇంకొక 100 పాయింట్ల కిందకు వచ్చేస్తున్నాడు. అంటే 21,311 వరకు కూడా వచ్చేస్తాడు రేపు పొద్దున్న, అదే రేపు క్లోజింగ్ లోపు. ఎప్పుడు రేపు మార్నింగ్ టేర్ చేసి కిందకి మళ్ళీ స్ట్రెచ్ అయిపోతే ఆ 80 పాయింట్స్ దగ్గర నుంచి కనుక బౌన్స్ అయితే మట్టికి మనకు పర్వాలేదన్నమాట. అంటే ఈ 80 పాయింట్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ 80 పాయింట్స్ బాక్స్ డ్రా చేశాను కదా, సో ఈ పాయింట్లో మనకి రికవర్ అయితే ఇక్కడ నుంచి బౌన్స్ అవుతాడు. లేదు అవ్వలేదనుకు అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ స్ట్రెచ్ ఆఫ్ లెగ్ ఇలా కొట్టేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఓన్లీ కేసు ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఏదైనా బౌన్స్ వస్తే మనకి ఆ బౌన్స్ మళ్ళీ మనకి రికవరీ ఉంటుందన్నమాట. అది స్ట్రాంగ్ రికవరీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, కానీ ఓవరాల్గా చూస్తే నాకు 21,311 పెట్టేస్తాడు అనిపిస్తుంది. ఈ వీక్ మొత్తం వీక్గా క్లోజ్ చేస్తారనిపిస్తుంది. సో ఎనీ బౌన్స్ షార్ట్ చేయడం అనేది కొంచెం బెటర్ ఆపర్చునిటీ. బౌన్స్ అయితే మటుకు షార్ట్ చేసేయడం బెటర్. ఓకే, అంటిల్ అండ్ అన్లెస్ ఈ వాల్టీ హై తీస్తే తప్ప. అంటే 21,000 ఇదిగోండి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఇవాల్టీ హై కదా, 21,650 టేక్ ఆఫ్ అయితే తప్ప లాంగ్స్ ఇంకా అప్పుడే వద్దు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా నిఫ్టీ మీద ఇవాల్టి వ్యూ ఫ్రెండ్స్. ఇది సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో ఇప్పుడు స్టాక్స్ అయితే ప్రస్తుతానికి నేను ఏం చెప్పాను నిన్న కూడా చెప్పాను కదా, ముట్టుకోవద్దు, అసలు టచ్ కూడా చేయొద్దు స్టాక్స్ ఏది కూడా. చాలా స్టాక్స్ ఇప్పుడు కూడా ఐనాక్స్ గ్రీన్ ఇలాంటివి వెళ్తున్నాయి తప్ప
అది ఎప్పుడు ట్రాప్ ఉంటుందనేది మనకు తెలియదు అనమాట. ఓకే, సో ప్రస్తుతానికైతే స్టాక్స్ని అవాయిడ్ చేయండి. ఇండెక్స్ ట్రేడింగ్ అయితే బెటర్ అనమాట. కొంచెం అంటే మనకి ఒకే దాని మీద ఉంటాం కాబట్టి మనకి స్టాప్ లాస్ పెట్టుకుని ఏదైనా లాస్ అన్నా చిన్న లాస్లో మనం బయటకు వచ్చేయచ్చు. బట్ స్టాక్లో కనుక ఇప్పుడు ఇరుక్కుంటే ఇంత హైలో ఒక 1 year మనం అలాగే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అట్లీస్ట్ 3 to 4 months అన్నా మనం లాక్ అయిపోతాం అనమాట. ఓకే, సో అందు గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.